దేవుడితో రాజకీయం చేస్తే దెబ్బైపోతాము అని కొన్ని వారాలుగా ఆలోచనాపరులు హెచ్చరించడం చూస్తూ ఉన్నాం కదా. ఆ దెబ్బ ఏ స్థాయిలో తగులుతుందో, వ్యాపార సామ్రాజ్యపు కూసాలు ఎలా కదిలిపోతాయో లడ్డు వివాదం క్లైమాక్స్ చూపిస్తుంది కదా. జంతువులు కొవ్వుతో మొదలు పెట్టాము, బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ అని పతాక స్థాయికి తీసుకెళ్ళాము, నకిలీ నెయ్యి అని ప్రచారం మొదలుపెట్టేసరికి డైరీ సిండికేట్ ఆనవాళ్ళన్నీ బయటపడ్డాయి. రాష్ట్రాలే ఫలానా బ్రాండ్ని బ్యాన్ చేసాయి, కేరళ, తమిళనాడు అనే వాస్తవాలు బయటకు వచ్చేసరికి వ్యాపారం ఇప్పుడు బట్టర్లాగా కరిగిపోతుంది. వాస్తవాలు, నగ్న సత్యాలు ఇప్పుడు మన కళ్ళ ముందు నిలబడుతూ ఉన్నాయి. అంటే ఏంటి, ఒక రకంగా లడ్డూ మీద రాజకీయం చేయబోతే ఆ వెంకటేశ్వరుడే వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో కుతంత్ర రాజకీయం బద్దలవటమే కాదు, ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రబలమైన వార్నింగ్ కూడా ఉంది. ప్యాకెట్ పాలు తాగేవాళ్ళు, పన్నీర్ ఇష్టంగా తినేవాళ్ళు, డైరీ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయ్యే జీవితాలు తప్పకుండా తెలుసుకోవాల్సిన వాస్తవాలని, యథార్థాలని నేను మీ ముందుకు తెస్తున్నా. కొందరు హీరోలు, ఆలోచనాపరులైన నాయకులు మాట్లాడిన సందర్భాలను కూడా నేను కోట్ చేయబోతున్నా. అందుకని ఇదేమి నా సొంత కవిత్వం కాదు. నకిలీ డైరీ బ్రాండ్లు ఎలా మన జీవితాలతో చెడుగుడు ఆడుతున్నాయి అని చెప్పటం ఇక్కడ ఉద్దేశం. లడ్డూ మీద రాజకీయం చేసి పొలిటికల్ అడ్వాంటేజ్ పిండుకోవాలనుకుంటే డైరీ వ్యాపారపు కూసాలు కదిలినాయి. 25 ఏళ్లుగా నిర్మించుకున్న సామ్రాజ్యం ఇప్పుడు అతలాకుతలం అవుతున్న పరిస్థితి. ఇప్పటికే కేరళ, తమిళనాడు ఆల్రెడీ ఫలానా బ్రాండ్ని బ్యాన్ చేసాయి అని మాట్లాడుకోవడం కనిపిస్తూ ఉంటే, మార్కెట్ షేర్ వాల్యూ పడిపోవడం చూస్తూ ఉంటే వెంకటేశ్వరుడి దెబ్బ గట్టిగానే తగిలిందా అని అనిపిస్తూ ఉంది. దానికి తోడు ఇది ప్రజారోగ్యానికి, జనం ఆలోచనలకి కళ్ళు తెరవాల్సిన సిచ్యువేషన్కి సంబంధించిన ఇష్యూ అయ్యేసరికి ఈ పతనం ఇక ముందు కూడా కంటిన్యూ కావడం ఖాయం అనిపిస్తోంది. మనం ఇటుక మీద ఇటుక పెట్టి పేర్చినట్టుగా చిత్తూరు డైరీ దగ్గర నుంచి విజయ డైరీ వరకు అన్నిటినీ అంటే చాలా టాక్టికల్గా హ్యాండిల్ చేసి సామ్రాజ్యాన్ని నిర్మించాము. తీరా చూడబోతే ఇప్పుడు వాస్తవాలు బయటపడి దెబ్బపడే పరిస్థితి. ఇదేమో ఒక్క బ్రాండ్కి సంబంధించింది కాదు, మొత్తం డైరీ సిండికేట్ అంతా జనం జీవితాలతో ఎలా చెలగాటం ఆడుతోంది అనడానికి సంబంధించిన పాయింట్. మీకు తెలుసా, మార్కెట్లో అందుబాటులో ఉన్న పన్నీర్లో 60% పైగా నకిలీదిట. రబ్బర్ లాంటి పదార్థాలు కలిపేసి సింథటిక్ ఎలిమెంట్స్తో తయారు చేస్తారట. వండినా కూడా పన్నీర్ క్యూబ్ షేప్ మారిపోకుండా ఉంటుంది అంటే అది నకిలీది అని చెప్పడానికి తిరుగులేని రుజువు అదే. మీకు రుచి చూసినా తెలీదు, ఎందుకంటే కల్తీ ఆ స్థాయిలో జరుగుతుంది అని నివేదికలు చెప్పడమే కాదు, ఇదే విషయాన్ని రిపోర్టులతో సహా పార్లమెంటులో ఆలోచనాపరుడుగా పేరున్న రాఘవ్ చద్దా లాంటి ఎంపీలు ప్రస్తావించటము, చర్యలు తీసుకోండి, ఎందుకు తీసుకోవట్లా అని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం రీసెంట్ పరిణామం. आप दूध खरीदिए तो उसमें यूरिया मिलता है, पनीर के अंदर स्टार्च और कॉस्टिक सोडा है. చూశారు కదా రాఘవ్ చద్దా, ఈ జనరేషన్లో షార్పెస్ట్ అండ్ క్లవర్ ఎంపీగా ఆయనకి పేరు. ఆహారంలో నకిలీలు, దట్టు డైరీ ప్రోడక్ట్స్లో 3 వంతులు నకిలీలే తిరుగుతున్నాయి. ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడం వల్ల, లేదంటే సిండికేట్ అవ్వడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అని ఆయన అనడం చూస్తే ప్రజారోగ్యం ఎంత ప్రమాదంలో ఉందో అర్థమవుతోంది. అందులో కలిసిన కెమికల్స్ వల్ల ఇంటెస్టైన్కి సంబంధించిన, అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సమస్యలు మొదలు క్యాన్సర్ లాంటి సీరియస్ రోగాల వరకు వచ్చే ప్రమాదం ఉంది అని ఇప్పుడు వైద్య నిపుణులు హెచ్చరించే పరిస్థితి. అంటే లాభం కోసం, వ్యాపారం కోసం కక్కుర్తి డైరీ కంపెనీలు అరాచకం చేస్తూ ఉన్నాయి. అన్నీ సిండికేట్ అయి ఉంటాయి కాబట్టి ఏ కంపెనీ ఎదుటి వాళ్ళ భాగవతాన్ని బయట పెట్టదు, ఎందుకంటే అందరూ ఆ తాను ముక్కలే. అందుకని అల్టిమేట్గా పోతున్నది జనం ఆరోగ్యాలు అనమాట. ఇక్కడ ఇక పాల విషయం అయితే అరాచకం, ఏది పాలో ఏది యూరియానో తెలుసుకోలేని పరిస్థితి. ఆఖరికి ప్రఖ్యాతిగాంచి సంప్రదాయ లాంటి పేరు పెట్టుకున్న సుప్పిని కంపెనీలు కూడా ఇప్పుడు ఈ నకిలీనే నమ్ముకున్నాయి అనే విషయం తెలిసేసరికి గుండె గుబేలమంటోంది. ప్రొక్యూర్మెంట్ డేటా చూస్తే వీటి బండారం బయటపడిపోతుంది నిజానికి. అంటే ప్రొక్యూర్, రైతుల నుంచి ఎంత సేకరిస్తున్నారు, ఎంత వ్యాపారం చేస్తున్నారు, రొటేషన్ ఎంత ఉంది అనేది తెలిస్తే, నిజానిజాలు నిర్ధారిస్తే వీటి బండారం బయటపడిపోతుంది. కానీ నిర్ధారించే వ్యవస్థ ఏది? రికార్డ్స్ మేనేజ్ చేస్తారు. సంక్షోభాలు వస్తే వైస్ ప్రెసిడెంట్లను, నేషనల్ సేల్స్ మేనేజర్స్ను వెంటనే కొట్టేయటం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది కదా ఎవరి గురించో. అంటే దాల్ మే కుచ్ కాలా హై అంటారు కదా, అలాగా దూద్ మే కుచ్ కాలా హై అని ఒప్పుకున్నట్టే కదా. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే ఒక
30 ఏళ్ల నాటి పరిస్థితులు ఎంత బ్రహ్మాండంగా ఉండేవా అని అనిపిస్తుంది. రైతు వారీగా పెరిగిన వాళ్ళకి, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలుసుంటుంది. పాల కేంద్రాలు ఉంటాయి ఊళ్ళలో. ఆ గ్రామాల్లో ఉండే 50 మందో 100 మందో ఒక దగ్గరికి వచ్చి పాలు పోస్తారు. అందులో ఉన్న క్వాలిటీని బట్టి, ఫ్యాట్ని బట్టి ఆ పాల కేంద్రం రైతులకి డబ్బు చెల్లిస్తుంది. ఆ పాలు గనక కొనుక్కొని తాగితే ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో, రకరకాల ఇళ్ల నుంచి వచ్చిన పాలన్నీ మిక్స్ అవడం వల్ల ఆ రుచి ఎంత గొప్పగా ఉంటుందో మనకి పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి ఇప్పటికీ గుర్తే కదా. అప్పట్లో అంటే అంత ఒరిజినాలిటీ ఉండేది, పాడి మీద ఆధారపడి కుటుంబాలు నడిచేవి, అందుకని క్వాలిటీ ఉండేది, ఆరోగ్యాలు బాగుండేవి. ఇవాళ రేపట్లో పాడి మీద ఆధారపడిన కుటుంబాలు తగ్గిపోయినాయి. ఆవుల్లో గేదెల్లో పెంచే సంస్కృతి అనేది అడుగంటుతా ఉంది. పల్లెటూళ్ళు ఖాళీ అయ్యి జనం పట్టణాలకు పోతూ ఉన్నారు. పాలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా లక్షలు కాదు కోట్ల లీటర్లు ఎగజిమ్ముతూనే ఉన్నాయి మార్కెట్లో. ఎక్కడి నుంచి వస్తాయి? థ్యాంక్స్ టు యూరియా. ఇదంతా రకరకాల బ్రాండ్లో పేర్లు పెట్టి తెల్లారులేస్తే ప్రజారోగ్యం, వరి పంటలో ఎక్కువ మందులు వేయటం వల్ల క్యాన్సర్లు వస్తాయి అని సందేశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఇలాంటి వ్యాపారాలే చేస్తున్నారు అని బయటపడేసరికి గుండె గుబేలమనే పరిస్థితి కదా. ఇది వాస్తవం కదా. నకిలీ పాలు తాగితే ఎలాంటి రోగాలు వస్తాయి అని మీరు సింపుల్గా గూగుల్ చేయండి, చెప్తుంది. ఇదిగో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ చాలా వస్తాయి. ఇది ఒక జస్ట్ శాంపిల్ మాత్రమే. అంటే మనమేమో అది ఒరిజినలో కాదో తెలుసుకోలేము, లాక్టోమీటర్ పెట్టినా అది చెప్పలేదు, ఫలానా ఊరి నుంచి తీసుకొస్తున్నాం క్యానులతో అని ఈ మధ్యన కాలనీల్లో క్యాన్లు పెట్టి అమ్ముతా ఉన్నారు చాలామంది. అవి కూడా ఒరిజినల్ కాదో డిటర్మైన్ చేసే పరిస్థితి మన దగ్గర లేదు. వాడు బుకాయిస్తాడు. పైగా నీకు కాచినప్పుడు, కాచిన తర్వాత ఒకరోజు అలాగే పొరపాటును ఎప్పుడన్నా వదిలేస్తే వాటి నుంచి ఒక దారుణమైన దుర్గంధం వస్తుంది చూసారా, అవి కెమికల్లీ ట్యాంపర్డ్ మిల్క్ అనమాట. అలాంటి సందర్భాల్లో తెలివి ఉన్న వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఒకళ్ళిద్దరు. కానీ ఆల్టర్నేటివ్ ఏది మార్కెట్లో? మోర్ ఆర్ లెస్ చాలా బ్రాండ్లు ఇలాగే ఉన్నాయి 60% అంటుంటే భయమే ఇట్లా. మరి దీనికి మార్గం ఏంటి? ప్రకృతి వైద్య నిపుణులు, అలోపతి డాక్టర్లు కూడా ఈ మధ్యన ఒకటే చెప్తూ ఉన్నారు కదా, డిస్కరేజ్ మిల్క్ అంటూ ఉన్నారు కదా. కొందరైతే మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి జంతువులు పాలు తాగుతున్నాయా, మనుషులే పాల మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టారు, ఆ ఆలోచనతోనే, ఆ ధోరణితోనే ఈ అరాచకం మొదలైంది అని మాట్లాడడం కూడా కనపడుతుంది కదా. మనలో చాలామందికి కాఫీ టీ తాగకపోతే తల పట్టేసినట్టు ఉంటుంది, పెరిగేసుకు తినకపోతే భోజనం కంప్లీట్ కానట్టు ఏదో వెలితుండిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉండేసరికి మిల్క్ అనేది, మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి మన జీవితాల్లో అసలు విడదీయలేని భాగం అయిపోయినాయి. అదే తంటా ఇప్పుడు. నువ్వు మంచి పాలు దొరకనప్పుడు ఇదివరకట్లాగా ఏదే గేదెని ఇళ్ల ముందుకు తొలగొచ్చి పాలు పిండి పోసి వెళ్ళిపోయేవాళ్ళు కాలనీల్లో. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లాగో లేదు. మంచి పాలు దొరకనప్పుడు మరి ఏం చేయాలి? మిల్క్ వాడకాన్ని తగ్గించుకోవాలి. నువ్వు డిటర్మైన్ చేసుకుని నీకు నమ్మకం ఉంటేనో, లేదంటే నీ దొడ్లో పాలు ఉంటేనో మాత్రమే తాగాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. మరి కాఫీ టీలకు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే చాలా ఉన్నాయి. గ్రీన్ టీ తాగొచ్చు, బ్లాక్ కాఫీ తాగొచ్చు. డికాషన్ తాగాలంటారా? అలవాటు చేసుకోండి. కల్తీ పాల వల్ల వచ్చే నష్టాల కంటే బ్లాక్ కాఫీ వల్ల వచ్చే ప్రయోజనాలు ఎక్కువ. కావాలంటే చెక్ చేసుకోండి. ఇవన్నీ సాధారణంగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు. ఇక ఆరోగ్యపరంగా చూసిన పాలు కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ వాడటం మానేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయం మీద మనం తెలుసుకోవాలే కానీ, దృష్టి సారించాలే కానీ, చాలామంది మనకి నచ్చేవాళ్ళు ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చెప్పుంటారు. నేను ఒకటి కోట్ చేయనా, 50 ఏళ్ళు వచ్చినా కానీ కూతురికి అన్నయ్యలాగా అలా ఎలా ఉన్నాడో అని ఆశ్చర్యపోతుంటాం కదా మహేష్ బాబుని చూసి. ఆయనే ఒకసారి ఫుడ్ సీక్రెట్స్ ఏంటి, గ్లామర్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్పాడో చూడండి. పెరుగు అనేది డైరీ ముట్టుకోను. చూసారుగా, ఆయన పాలు, కాఫీ, టీలే కాదు, నో డైరీ ప్రొడక్ట్స్ అంటే పెరుగు కూడా తిండట. ఎందుకంటే అందులో లాక్టోజ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది, ఏజింగ్కి అంటే చర్మం ముడతలు రావడానికి, ఆరోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణమవుతుంది అని లేటెస్ట్ వైద్య సర్వేలు చెప్తూ ఉన్నాయి. అందుకోసమని చాలామంది ఇప్పుడు ఆలోచన గలవాళ్ళు పాలు వాడడం మానేశారు. కొంతమంది అయితే లాక్టోజ్ ఫ్రీ మిల్క్ అని బ్రాండెడ్ తాగడం మొదలుపెట్టారు. అంటే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఆలోచన గల వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు బాగానే ఉంటున్నారు. వ్యాపారం చేసుకునే వాళ్ళు సంప్రదాయ అని పేరు పెట్టి, ఇంగ్లీష్లో, తెలుగులో కాదులేండి, ఇంగ్లీష్లో పెట్టి కొల్లగొట్టేసేవాళ్ళు, వేల కోట్ల వ్యాపారాలు చేసుకునేవాళ్ళు శుభ్రంగా పబ్బం గడుపుకుంటున్నారు. ఎటొచ్చి మధ్యలో దెబ్బతింటున్నది మిడిల్ క్లాసు, అవగాహన లేని జనాలే. పొద్దున్నే కాఫీ పడకపోతే మాకు ఏంటోగా ఉంటుంది అనుకునే వాళ్ళే ఈ కల్తీకి ప్రధానమైన మార్కెట్. అందుకోసం ఇప్పుడు 2 పనులు చేసి తీరాలి కల్తీ నుంచి బయటపడాలంటే. ఐదర్ మన ఆలోచనల మీద, ఆహారపు అలవాట్ల మీద కంట్రోల్ ఉంటే పాలు వాడకాన్ని డ్రాస్టిక్గా తగ్గించుకోవాలి. లేదంటే నమ్మకంగా దొరికే పాలని టెస్ట్ చేసి వాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వెంకటేశ్వరుడు ఇదే విషయాన్ని చెప్పాడు. కాస్త ఆలోచించి చూడండి లాజికల్గా. కేవలం భక్తితో మాత్రమే కాదు, తార్కికంగా ఆలోచిస్తే ఇదే తడుతుంది. లడ్డూ మీద అరాచకం జరిగిపోయింది అని మొదలుపెట్టిన ప్రచారం కల్తీల విషయానికి, డైరీల డొల్లతనాన్ని బయట పెట్టే దగ్గరికి
వచ్చేసరికి ఇదే విషయం అర్థమవుతుంది కదా. అంటే కలియుగ దైవం కళ్ళు తెరవమంటున్నాడు, పాల వెనక పాపాలని చూడమంటున్నాడు మనల్ని. మరి తేరుకుందామా, తెలుసుకుందామా? పిచ్చి ప్రచారాలు, రాజకీయ జెండాలు ఎగరేయడం మాని వాస్తవాలతో బతుకుదాం, ఆరోగ్యాలు కాపాడుకుందాం. పాల వ్యాపారాల పేరుతో పాపాలు చేస్తున్న వాళ్ళ అసలు నైజాన్ని గుర్తించి ఆరోగ్యాన్నే కాదు మన జీవితాలను కూడా కాపాడుకుందాం. రాజకీయంగా కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళకి అని తెలుసుకుందాం. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది కదా? అర్థమైతే కనుక రెస్పాండ్ అవ్వండి. భాష అనేది, కామెంట్ అనేది సంస్కారవంతంగా ఉండాలి. కీ టాక్స్ ఆలోచనలకి వేదిక.